ఇవన్నీ మెథడ్స్ అండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెథడ్స్. ఒకటేమో ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేయడం, రెండోది అవతల వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేయకుండా అడ్డుకోవడం. ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్, దీస్ ఆర్ వెరీ క్రూషియల్. మనము ఆ ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఈ జ్యోతి మల్హోత్రా లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా డిగ్ చేయాలి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మీరు అన్నట్టు మతం మత్తులో కొంతమంది దించితే అవునండి, ఇతర మతస్థుల్ని కూడా ఏదో నెపంతో డబ్బనో లేకపోతే ఉమెనో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడమో పవరో ఏదో ఒకటి వాళ్ళు చూపించి తీసుకొచ్చారు. చాలా షాకింగ్ రెవల్యూషన్స్ ఇవి. ఇంకా కూడా ఉండుంటారు కదా సార్? 100% ఇంకా ఉన్నారండి. ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ తవ్వే కొద్దీ బయటపడేటువంటి విషయాలు. అయితే వన్ థింగ్, వాళ్ళు మ్యాక్సిమం ఏం తీసుకుంటారంటే ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్లో టాప్ సీక్రెట్కు వెళ్ళేంత అది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఏంటంటే ఆ స్క్రాచ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న అంశాలు ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కోలేట్ చేయడం కోసం, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రీకన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అలాంటివన్నీ చేయగలరేమో తప్ప టాప్ సీక్రెట్ దాకా ఎంటర్ అవడం అనేటువంటిది ఇట్ ఈస్ అ వెరీ హైలీ ఇంపాసిబుల్ అయితే కాదు కానీ వెరీ హైలీ ఇంపాసిబుల్.